మత్తయి సువార్త 21వ అధ్యాయం. మనకు కావాల్సిన సంఘానికి కావాల్సిన కొన్ని మిస్టరికల్ నాలెడ్జ్ అనేది మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ద్వారా మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరున్నట్లు ఇది జరిగెను. ఇదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. రైట్, చాలు. సో ఇక్కడ కొద్దిసేపు వాక్యం చెప్తాను, జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాను. సో యేసుక్రీస్తు ప్రభువారు మరి దావీదు కుమారుడిగా, దేవుని కుమారుడిగా యెరూషలేములోకి వచ్చారు. అంతకుముందు కూడా వచ్చాడు, కానీ దావీదు కుమారుడిగా, దేవుని కుమారుడిగా రాలేదు, కానీ సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు. కానీ ఇక్కడ దావీదు కుమారుడిగా, దేవుని కుమారుడుగా మరి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి వచ్చాడు. యెరూషలేములోకి వచ్చి అక్కడ కొన్ని లేఖనాలు నెరవేర్చబడాలనే ఉద్దేశంతో యెరూషలేములోకి వచ్చాడు. యెరూషలేములోకి వచ్చినప్పుడు అక్కడ యెరూషలేంకి సమీపంగా ఉన్న ఆ ప్రాంతం ఏదైతే బేతనీ ఉందో ఆ ప్రాంతం దగ్గరికి వచ్చి అక్కడ కొన్ని లేఖనాలు నెరవేర్చబడటానికి అక్కడ ఒలీవ చెట్టు దగ్గర ఉన్న కొండ దగ్గరికి ఫస్ట్ అక్కడ అడుగుపెట్టాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ముఖ్యంగా ఏంటంటే బైబిల్లో ఉన్న యేసు ప్రభు ఎక్కడ అడుగుపెట్టాడు, ఏం చేస్తున్నాడు, ఏ మాట పలుకుతున్నాడు, టైం లైన్ ఏంటి, ఆ కొండ ఏంటి, అక్కడ ఉన్న చెట్టు ఏంటి, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ అండి. మనం అనుకుంటాం కొన్ని నార్మల్ క్యాజువల్గా యేసుప్రభు అట్లా వెళ్ళిపోయాడేమో అని అనుకుంటాం. కాదు, ఒక క్రియ యేసుప్రభు చేసిన, అక్కడ ఒక చెట్టు మనకు కనిపించిన, ఒక కొండ మనకు కనిపించిన, ఏ ప్రాంతంలో ఆయన మరి పడవ దిగాడు, ఏ ప్రాంతం నుంచి వెళ్ళాడు, ఎవ్రీథింగ్ మనకి తెలిసినప్పుడే దాని విషయంలో జ్ఞానం కలిగి ఉంటాం. లోకంలో జరుగుతున్న కొన్ని అపాయ సంబంధమైన పరిస్థితులు ఏవైతే వస్తున్నాయో అవి మనం సరిగా అర్థం చేసుకోవడానికి గ్రహించేవారమై ఉంటాం. సో ఇక్కడ ఇప్పుడు రెడీ ఉన్నారా? లెట్ మీ సే సమ్ మిస్టరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద రెవల్యూషన్. యేసుక్రీస్తు ప్రభు మరి సంఘానికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. హల్లెలూయా. రైట్. సో 18వ వచనం చదవండి ఒకసారి. 17వ వచనం నుండి చదవండి. వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. వైట్. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభును అడ్డగించారు. అక్కడున్న పరిసయ్యులు కావచ్చు, సద్దుకీయులు కావచ్చు, మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పొద్దు, ఇక్కడికి వచ్చి మీ నామాన్ని సిద్ధింప చేసుకోవద్దు అనే ఉద్దేశంతో అక్కడ యేసుక్రీస్తు ప్రభును అడ్డగించారు. అడ్డగించినప్పటికీ కూడా ఆయన వాళ్ళని దాటుకొని మరి ఆయన చేయాల్సిన నెరవేర్పు, ఆయన లేఖనాలు ఏవైతే నెరవేర్చబడాల్సి ఉన్నాయో లేఖనాల నెరవేర్పు కోసము వాళ్ళను పక్కకు జరిపి అక్కడ లేఖనాలను నెరవేర్చారు. సో అక్కడ ఆయన మరి యెరూషలేం నుంచి బయటకు వచ్చిన తర్వాత లైక్ ఇజ్రాయెల్ ఆ దేశంలో యెరూషలేం నుంచి బయటకు వచ్చిన తర్వాత బేతేనియకు వెళ్ళి అక్కడ బస చేశాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బేతేనియకు వెళ్ళి అక్కడ బస చేశాం. ఫస్ట్ వచనం చదవండి. తరువాత చదవండి. యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న
బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు. సో అక్కడ యేసుక్రీస్తు ప్రభు స్టార్టింగ్ యెరూషలేంలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి మనకి బైబిల్ ప్రకారంగా రాయబడి ఉంది. ఇక్కడ 17వ వచనం చూస్తే, యెరూషలేంకి సమీపంగా ఉన్న బేతేనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా, ఇది బాగా గుర్తుపెట్టుకో, ఉదయమందు ఏ పట్టణానికి? యెరూషలేం పట్టణానికి మరలా వెళ్ళుచుండగా ఆయన ఏమైందంటే ఆయనకి ఆకలిగా ఉన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? 17వ వచనం ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆయన బేతేని. బట్ ఏం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు? బస అంటే ఏంటి? పడుకోవడం, తినడం. బస అంటే కదా, మనం ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఏదో డిస్టిక్ వెళ్ళినప్పుడు నేనేం చేస్తాను, కొన్నిసార్లు వాళ్ళు స్వాగతించినప్పుడు వాళ్ళు నాకు బస చేస్తారు. బస అంటే ఏంటి? ఒక నైట్ ఇబ్బంది ఉంటే నైట్ పడుకుంటాం, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ ప్రేమను బట్టి పెట్టి తింటాం. సో ఇది బాగా గుర్తుపెట్టు. ఎన్నోసార్లు మనం ఈ వాక్యాలను మనం చర్చించుకున్నాం, బట్ ఏ రోజు నాకు ఆ రెవల్యూషన్ రాలేదు. బట్ లార్డ్ హ్యాస్ స్పోకెన్ దట్ రెవల్యూషన్. ఆయన బస చేసిన తర్వాత ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయనకి ఏమైందంట? కానీ ఎక్కడి నుంచి వచ్చిన బస్ అంటే తిన్న తర్వాత కూడా స్టిల్ ఆయనకి ఏమవుతుంది? అక్కడ ఏదో అర్థం ఉంది. సంథింగ్ దెర్ ఈస్ మిస్టరీ బిహైండ్ దట్ స్కీమ్, రైట్? బలమైన వ్యక్తులు ఇది అర్థం చేసుకుంటారు. ఓకే, ఆయన ఆకలిగా ఉన్నాడంట. కానీ ఎక్కడి నుంచి వచ్చాడు? రైట్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళారని, ఇంటికి వెళ్ళి మీ భార్యతో నాకు ఆకలి, వివాహం నుంచి వచ్చి మీ భార్య ఖర్చుకి పోబడుతుందా లేదా? మీ భర్త పోబడుతుందా లేదా? ఎందుకు? పెళ్లి నుంచి వచ్చే మళ్ళీ ఉండమంటున్నవి నేను. అర్థమవుతుందా? అంటే అక్కడ భోజనం ఉంది, తినే అవకాశం ఉంది, ఎందుకు తినలేదన్న కోపం వస్తారు. ఎందుకంటే అక్కడ భోజనం లేక వివాహానికి వెళ్ళాడు. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా దేనికి వెళ్ళాడు ఆయన? బస. ఆ బస నుండి మళ్ళీ తిరిగి ఉదయమందు యెరూషలేం పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగా ఉన్నాడు. రైట్, దీంట్లో ఒక అర్థం ఉంది. సో 19వ వచనం చూస్తే అక్కడ అప్పుడు ఉన్న సమయంలో అప్పుడు దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. సో ఈ అంజూరపు చెట్టు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు చూశాడో, దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పును. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయిను. సో ఆ తర్వాత 20వ వచనం, శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకున్నారు. ఇక్కడ ఎందుకో యేసు ప్రభు అంజూరపు చెట్టును శపించారు? బికాస్ దట్స్ అ సీజన్స్. కొన్ని మనం మాట్లాడుకుంటున్న శారీరక విషయాలను బట్టి సీజన్స్ని లాగా మనం మాట్లాడుకుంటాం. బట్ ఫ్యాక్ట్ ఏంటి అక్కడ ఎగ్జాక్ట్? యేసుక్రీస్తు ప్రభు బస నుండి వచ్చిన యేసయ్యకి ఆకలవ్వడం ఏంటి? ఆకలవుతున్న యేసుక్రీస్తు ప్రభుకు ఫలాలు తినాలని ఆశ పుట్టడం ఏంటి? వై ఆల్ దీస్ థింగ్స్? ఎందుకు ఇవన్నీ జరిగినాయి? ఆయన సృష్టి ఆయన నడిపించట్లేదు, శరీర ఏచ్ఛ ఆయన నడిపించట్లేదు, దేవుని ఆత్మ నడిపిస్తున్నారు. ఎందుకు? దేవుని ఆత్మ నడిపిస్తున్నప్పుడే మనిషి కానీ అక్కడ ఉన్న యేసుక్రీస్తు ప్రభు కానీ దేవుని లేఖనాలు నెరవేర్చబడటానికి ఆయన నడిపించబడుతున్నారు. అది ఎలా నెరవేర్చబడ్డాయో చూద్దాం. యెరూషలేము, ఈయన వెళ్ళిన తర్వాత యెరూషలేము ఇతన్ని అంటే యేసుక్రీస్తు ప్రభును తిరస్కరించి యేసుక్రీస్తు ప్రభును చేర్చుకోలేదు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును చేర్చుకోలేదో యెరూషలేముకి ఫలాలు లేవు, ఆకులు తప్ప. ఏం లేవు యెరూషలేముకి? ఫలం. కొంతమంది లైఫ్లో వాళ్ళకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు, వాక్యం తెలుసు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు, కానీ ఫలం ఉండదు. ఫలం అంటే ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, తర్వాత దీర్ఘశాంతము, సాత్వికము, మంచితనము, విశ్వాసం. ఈ ఫలం అయితే వాళ్ళలో ఉండదు. కానీ ఏముంటుంది? ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, సండే చర్చికి వస్తాం, ఇవి ఉపవాసం చేస్తాం. సో ఇవన్నీ ఆకులతో సమానం. బట్ ఫలాలు ఏంటివి? దేవుణ్ణి ప్రేమించటం. ఫలం ఏంటి? సంతోషంగా ఉండటం. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా దేవుని యందు నమ్మకం ఉండటం, విశ్వాసం ఉంచటం. ఇవన్నీ దేనికి సాదృశ్యంగా వర్తిస్తుంది? ఫలం. ఈ ఫలము నువ్వు సంపాదించుకోలేవు, ఈ ఫలం దేవుడే నీకు ఇవ్వాలి. ఆ ఫలం ఏంటి? సమాధానం, శాంతి, నెమ్మది. కొంతమంది డబ్బులు సంపాదిస్తారు, లక్షలు, కోట్లు, సమాధానం ఉండదు. ఆకులు తప్ప ఫలాలు లేవు. ఆకులు ఏంటివి? నథింగ్ మీన్స్ ఐశ్వర్యం, డబ్బు, హోదా,
ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ ఉంటాయి. కానీ ఫలం ఏంటి? శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది. దీనికి సంబంధమైన ఫలాలు వాళ్ళలో ఉండవు. అలాగనే అక్కడున్న యెరూషలేముకి కూడా ఏం లేవంట? ఆకులు తప్ప ఫలాలు లేవు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు అంజూరపు చెట్టును చూచి అక్కడ ఆయన దేంతో పోలుస్తున్నాడంటే యెరూషలేముతో పోలుస్తున్నాడు. యెరూషలేముతో పోలుస్తూ దాని దగ్గరికి రాగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎందుకంటే అక్కడ అంజూరపు సీజన్ కాదు. అక్కడ నెక్స్ట్ వచనంలో ఉంటుంది కదా, అంజూరపు సీజన్ కాదు. అక్కడ అంజూరపు పండ్లు కాసే సీజన్ కాదు. కాసే సీజన్ అయిన కానప్పటికీ యేసుక్రీస్తు ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే యెరూషలేముకి సూచనగా అంజూరపు చెట్టును తీసుకొని దాంతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఫలాలు ఫలించలేదు, రైట్, నువ్వు కేవలము ఆకులు కలిగిన దానిగా ఉన్నావు అని యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఏం చేశాడు? శపించాడండి. శపించిన వెంటనే ఏమైంది? ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. సో ఆ యెరూషలేము ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉందో, ఆ యెరూషలేము ఏదైతే ఉందో అది ఎండిపోయింది. ఎండిపోయింది అనగా దాని అర్థం ఏంటంటే ఆ దేశం కావచ్చు, ఆ ప్రాంతం కావచ్చు, స్వతగా వాళ్ళు బ్రతకలేదు. వేరే దేశాలో లేకపోతే రోమియులో, పర్షియన్సో, బబులోన్ రాజ్య సంబంధమైన అధిపతులో ఈ ఇజ్రాయెల్ని కావచ్చు, యెరూషలేంని కావచ్చు ఏలుతూ వస్తారు. సో ఎప్పుడైతే యెరూషలేమును ఏలుతూ వస్తున్నారో ఈ ఎండిపోయిన విధానాన్ని బట్టే యెరూషలేముకి స్వేచ్ఛ అనేది లేదు. అందుకే అక్కడ ఆ ఒక స్వేచ్ఛ వాళ్ళు కోల్పోయిన తర్వాత మళ్ళీ స్వేచ్ఛ ఎప్పుడు వచ్చింది? ఒకసారి వచనం చూద్దాం. మత్తయి సువార్త 24:33. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ 32 అంజూరపు చెట్టును చూచి ఏం చేయమంటున్నాడు? ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు చెట్టు ఎక్కడ వచ్చింది? మళ్ళీ మనకి మత్తయి 21వ అధ్యాయం అంజూరపు చెట్టు. ఇక్కడ మత్తయి 24వ అధ్యాయం దేనికి సూచనగా చెప్తున్నాడు? యేసు ప్రభు ఆయన రాకడికి సూచన చెప్తున్నాడు. ఆయన మరలా తిరిగి వస్తున్నాడు. ఎప్పుడు తిరిగి వస్తాడో అనే ఆ ఒక విధానం అంజూరపు చెట్టును సూచించి తెలియపరుస్తున్నాడు. ఈ భూమి మీద జరిగే కొన్ని సంఘటనలను బట్టి ఆయన రాకడ గురించి యేసుక్రీస్తు ప్రభు సంఘానికి కావచ్చు, శిష్యులకు కావచ్చు ఆయన బయలుపరుస్తున్నాడు. చూద్దాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు ఎప్పుడు చిగురిస్తుంది? ఎప్పుడు లేతదైతారు? ఎప్పుడు ఎండిపోయింది చిగురించటానికి? ఎవరు ఎండిపోయేలాగా చేశారు అంజూరపు చెట్టును? యేసుక్రీస్తు. అర్థమవుతుందా? అక్కడ యేసుక్రీస్తు ప్రభు దాన్ని శపిస్తే ఇజ్రాయెల్ శపించబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అయిన రక్షకుడిని వాళ్ళు స్వాగతించలేదు. రక్షకుడిని ఆ ప్రాంతం కావచ్చు, ఆ దేశం కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు ఆ దేశంలో నుండే వచ్చినోడు, అక్కడి నుంచి వచ్చినోడు. అయినప్పటికీ అక్కడున్న వాళ్ళు ఈయననే మా రక్షకుడని వాళ్ళు ఒప్పుకోలేదు కనుక శపించబడిన వారై వాళ్ళు జీవించారట. మళ్ళీ ఏమంటున్నాడు? నేను రెండో రాకడికి వస్తాను. వచ్చే ముందు ఒక సంఘటన జరుగుతారు. అదేంటి? అంజూరపు చెట్టు ఏమవుతుంది? మళ్ళీ చిగురించాలంటే ఎక్కడనో ఎండిపోయిందని అర్థం. అది ఎండిపోయేలాగా చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభుకి ఆకలయ్యేలాగా చేశాడు. ఈవెన్ దో ఆయన కడుపు సమృద్ధిగా ఉన్నప్పటికీ. ఎందుకంటే అక్కడ లేఖనం నెరవేర్చబడాల్సి ఉంది. రెండో రాకడికి సంబంధమైన ఆ వసంత కాలం ఆర్ఎల్స్ ఆ సీజన్ ఏదైతే ఉందో యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడికి మళ్ళీ తిరిగి వస్తాడు ఈ భూమి మీదకి. కాబట్టి దానికి సూచనగా అంజూరపు చెట్టు సూచనగా ఏంటి? ఇజ్రాయెల్ ఎందుకు అంటున్నానంటే భూమికి నడుబొట్టున ఉంటారు ఇజ్రాయెల్. అందుకే దేవుడు దాన్ని బట్టే ఈ ప్రపంచంలో అంత్యకాలం ప్రపంచంలో జరుగుతుంది, లేకపోతే భూకంపాలు వస్తాయి, అవి వస్తాయి అంటే ఇక్కడ నడిబొడ్డున జరిగే ఆ విషయాలను బట్టి భూ ప్రపంచంలో అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి అనేది యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావన చేస్తున్నారు. సో మన భారతదేశమో లేకపోతే అమెరికానో ఇంకేదో అవన్నీ చూస్తే ఒక్కొక్క సైడ్ ఉంటాయి అవన్నీ. కానీ ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ గ్రాటిట్యూడ్ ఎర్త్కి ఆ విధంగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కావచ్చు, పరిశుద్ధమైన దేవుడు కావచ్చు, ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ నా సింహాసనము నేను ఆసీనుడై ఉండాలనే ఆ సంకల్పం చేత ఇజ్రాయెల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు.
అబ్రహాంకి కూడా ఆ స్థలాన్ని వాగ్దానం చేశాడు. ఇది మీ సంతతి వారికి నేను ఇస్తాను, ఇది మీ వంశంకి నేను ఇస్తానని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. సో ఇప్పుడు ఈ యొక్క అంజురపు చెట్టు ఎప్పుడైతే చిగురిస్తుందో, తర్వాత చదువుతాం. అంజురపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. అవన్నీ ఎప్పుడు జరిగాయంట? 1948 సంవత్సరంలో జరిగాయి. అప్పటి వరకు ఇజ్రాయెల్ లేకపోతే యెరూషలేం రకరకాల దేశాల చేత పీడించబడ్డది. దీనికి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. సో ఎప్పుడు దీనికి స్వేచ్ఛ వచ్చింది యెరూషలేం కంటే? 1948. 1948 సంవత్సరంలో ఇజ్రాయేల్కి ఫ్రీడమ్ వచ్చింది. ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో వాళ్ళ కట్టడాలు ఏవైతే పండుగలు ఇజ్రాయేల్ సంబంధమైన యూదులు ఏవైతే చేయాల్సి ఉన్నాయో వాళ్ళు స్వచ్ఛపరమైనదిగా చేస్తూ వస్తున్నారు. అంతకుముందు బ్రిటన్ సంబంధించిన దేశం వాళ్ళు ఇజ్రాయెల్ మీద పరిపాలన చేశారు. అంతకుముందు పర్షియన్స్, అంతకుముందు రోమన్స్, తర్వాత దానికి ముందు బబులోన్లు, వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్ మీద ఖచ్చితంగా పరిపాలన చేశారు. ఎప్పటి నుంచి అన్ని దేశాలు పరిపాలన చేయట్లేదు? 1948. అంటే ఆయన శపించిన ఏదైతే అంజురపు చెట్టు ఉందో ఎప్పుడు మళ్ళీ చిగురించిందంటే అది 1948 సంవత్సరంలో అది చిగురించింది. తర్వాత వచ్చిన ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏవన్నయో 33వ వచనం చూస్తే, ఆ ప్రకారమే మీరు సంగతులు జరుగుడు చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. దేనికి సమీపముగా ఉన్నాడు? మీకా రెండో రాకడకనా? రెండో రాకడికి సమీపముగా ఉన్నాడు. ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. అంటే ఎక్కడనో దూరం లేదు, ఇంకా ద్వారం దగ్గరనే ఉన్నాడు. అంటే ఆయన రాకడ త్వరలో ఉంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఆ విధానం మనకు అర్థమవుతుంది. ఈ 32వ వచనం, అంజురపు చెట్టును చూచి ఉపమానం నేర్చుకొనుడి. ఏదైతే ఎండిపోయిన అంజురపు చెట్టు ఉందో మళ్ళీ ఆ అంజురపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను కదా. దాన్ని సూచనగా తీసుకొచ్చి ఇక్కడ చెప్పి యేసుక్రీస్తు మరలా తిరిగి వస్తున్నాడనే సంఘటన 34వ వచనంలో నెరవేర్చబడేది అక్కడ మనకి ఆ సంఘటన ప్రస్తావన చేస్తున్నారు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాం. ఒక తరము ఎన్ని సంవత్సరాలుగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం? 100 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తాం సాధారణంగా. బట్ బైబిల్ ప్రకారంగా కీర్తనల గ్రంథంలో ఒకటి ఉంటారు, 70 సంవత్సరాలు. మరి అధిక బలం కలిగిన వాడు 80 సంవత్సరాలు. ఈ వాక్యం ఉందా లేదా? ఉంది. సో ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే యేసుక్రీస్తు రెండో రాకడ ఈ 80 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఈ 90 సంవత్సరాలకు ఈ జనరేషన్ ఎంతకాలం ఈ టైంలో ఈ జనరేషన్లో మన లైఫ్ స్పాన్ ఎంత ఉందో అది మనకు అర్థం కావాలి. మేబీ 90 కావచ్చు, 100 కావచ్చు. అక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? ఈ తరము గతింప. ఏ తరము గతింపదు? యేసుప్రభు రెండో రాకడ వచ్చే ముందు ఏదైతే అంజూరపు చెట్టు అనగా యెరూషలేముకి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో 1948 ఆ సంవత్సరంలో, అక్కడ నుండి 100 సంవత్సరాలు క్యాలిక్యులేషన్ ఎన్ని సంవత్సరాలు అయితే? 2048 సంవత్సరం. ఇది 100 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తే, ఇప్పుడు 90 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తే 2038. అది రెండో రాకడికి సంబంధించి. మరి రాష్ట్ర రాకడ ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ఎప్పుడు తీసుకొని పోతాడు? సో 38కి నుంచి -7 తీయండి. 7 ఎందుకు తీస్తాం? యేసుక్రీస్తు రాష్ట్ర రాకడ నుంచి స్టార్ట్ అయ్యి 7 ఏళ్ల శ్రమ కాలం అనేది వచ్చిన తర్వాతనే ఆయన రెండో రాకడ వస్తారు. సో ఇప్పుడు 2038 నుంచి 7 సంవత్సరాలు తీసేస్తే 2031. 2031 అనేది మ్యాక్సిమం లిమిట్. ఆయన ఏమన్నాడంటే ఎగ్జాక్ట్గా ఈ తరము గతింపదు అన్నాడు. అంటే ఈ తరము గతింపదు అంటే తరం లోపు వస్తాడా, తరానికి వస్తాడా? అంటే 31 లోపు వస్తాడా, 31కి వస్తాడా? లోపు. ఇప్పుడు 25, ఈ 6 సంవత్సరాలలో ఎప్పుడైనా రావచ్చు సంఘం కోసం. ఈ 6 సంవత్సరాలు దాటిన తర్వాత రెండో రాకడ కోసం వెయిట్ చేసేవాళ్ళు అప్పుడు వెయిట్ చేయాలి. అంటే ఎందుకు సెలవిస్తున్నాడు దేవుడు? అక్కడ ఎందుకు ఆ అంజూరపు చెట్టును ఎండిపోయేలాగా ఆజ్ఞాపించాడు? ఇక్కడ అదే యేసుక్రీస్తు ప్రభు ఒకానొక దినము ఏదైతే నేను శపించానో మళ్ళీ తిరిగి అది చిగురిస్తాది.
ఎందుకు? చిగురించినప్పుడు, ఆ చిగురించినప్పుడు మొదలుకొని ఒక తరం, ఆ తరంలోనే నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థం? సో 2031 లోపు ఆయన రాకడ వస్తే కనుక సిద్ధంగా ఉన్నామా అనేది మనం ఖచ్చితంగా మన లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ని బట్టి మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు నామములో మనం చేయాల్సిన పని సువార్త, మనం చేయాల్సిన పని పరిచర్య, మనం చేయాల్సిన పని పరిచారము, ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో దేవుని ఒక సామర్థ్యాన్ని బట్టి మనం ముందుకు నడిపించబడతాం. హల్లెలూయా. సో మనమందరం యేసుక్రీస్తు రాకడకై సిద్ధపరచబడాలా. అందుకే బాప్తిజము తీసుకోవటానికి ఇంకా ఎవరైతే రెడీగా లేరో వాళ్ళు త్వరగా తీసుకో. ఎందుకు త్వరగా తీసుకోవాలి? ఆయన రాకడ త్వరలో ఉంది. వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం. ఎవరెవరో చెప్పేదాన్ని బట్టి పక్కన పెడితే వాక్యం ఎగ్జాక్ట్గా ఏం చెప్తుంది, దాన్ని బట్టి లోకంలో ఏమేం జరుగుతున్నాయి ఎగ్జాక్ట్గా మనందరికీ తెలియపరచబడాలి. హల్లెలూయా. సో ఆయన రాకడ వచ్చినప్పుడు ఎలా వస్తాడంటే ఆయన మేఘము మీద ఆయన వచ్చి సంఘాన్ని ఏం చేస్తాడైనా తీసుకొని పోతాడు. హల్లెలూయా. ఈ రీతిగా నెక్స్ట్ వర్సెస్లో అదే ఉన్నాయి. ఇద్దరు పని చేస్తున్నప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు మిగిలిపోతారు. ఇంకొక ఇద్దరు పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు మిగిలిపోతారు. మిగిలిపోయిన వాడు 7 ఏళ్ల శ్రమ కాలంలో పాలు పంచుకుంటాడు. ఎత్తబడిన వాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క విందులో పాలు పంచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ సంవత్సరంలో జరుగుతున్న అనేకమైన పాపం, లోకంలో అంత పాపం వచ్చేసిందని, ఎక్కడ ఏ కాలనీకి వెళ్ళు అన్ని పాపాలే ఉన్నాయి. రకరకాల విధాలైన పాపాలు మనుషులందరూ కూడా పెంచి పోషిస్తున్నారు దాన్ని. ఇంకేంటో తెలుసా, ద లెవెల్ ఆఫ్ సిన్ ఎలా పనిచేస్తుందంటే, ఒక పాపం చేసి కూడా నేను పాపం చేసినా కూడా ఏమవుతుంది అనే స్టేజ్లో మనుషులు వెళ్ళిపోయారు. ఒకప్పుడు అంట పాపం చేసిన తర్వాత అరే పాపం చేశాను, ఇది కరెక్ట్ కాదు అని మనసాక్షి ఉండేది. ఈ తరంలో ఉన్న వాళ్ళంట పాపం చేసినా కూడా చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఏమైనా అయిందా, చేస్తున్న వాళ్ళందరూ ఏమన్నా చచ్చిపోతురా, చేస్తున్న వాళ్ళంతా ఏమన్నా పేదరికం వచ్చిందా, చేస్తున్న వాళ్ళందరూ ఏమన్నా యాక్సిడెంట్లు అవుతున్నాయా, వాళ్ళు మంచిగా బతకట్లేదా, పాపం చేస్తే ఏమైనా అవుతుందా, ఈ స్టేజ్లోకి వచ్చేసింది. ఇది పీక్ స్టేజ్ అన్నమాట. సో ఈ స్టేజ్లోకి వచ్చిన ఈ లోకంలో అందుకనే సృష్టి కదుల్చబడుతుంది, భూమి కదుల్చబడుతుంది, ఆకాశం కదులబడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారంగా చూస్తే ఆయన రాకడ ముందో లేకపోతే రెండో రాకడ ముందో ఖచ్చితంగా భూమి కంపించబడతాది, ఆకాశం కంపించబడతాది, ఈ గాలులు కంపించబడతాయి, సర్వ సృష్టి కంపించబడుతున్నప్పుడు ప్రతి దేశం భూకంపానికి లోనవుతాది, ప్రతి ఒక్క ప్రాంతం భూకంపానికి లోనవుతాది, ప్రతి ప్రాంతం భూకంపం లోనవ్వని ప్రాంతం సునామీకి లోనవుతుంది, భూకంపం సునామీ లోనవ్వని ఆ ప్రాంతం సుడిగాలి యొక్క శక్తుల చేత లోనవుతాది. ఏదో ఒక రకంగా ప్రతి ప్రాంతం ప్రతి నొప్పి అనుభవించాల్సిందే. అలా అనుభవిస్తున్నాయి కూడా. రైట్, ఏ దేశాలు ఉన్నాయో ప్రతి దేశంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. 2024 సంవత్సరంలో మనకు సమాధానంగా మ్యాక్సిమం సమాధానంగా వెళ్ళింది లోకం అంతా కూడా. ఏదైతే కరోనా వచ్చిందో కరోనా తర్వాత మళ్ళీ మంచిగా సమాధానం అయిపోయింది. ఇప్పుడు 2025లో ఎక్కడ చూసిన యాక్సిడెంట్స్, ఫ్లైట్లు పడిపోతున్నాయి. కొంతమంది సైంటిఫికల్గా వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఫ్లైట్లు ఎందుకు పడిపోతున్నాయి వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదండి. అంటే వాళ్ళు చెకప్ చేసి ఫ్లైట్ నడపాలి, యాక్చువల్గా చెకప్ చేసి అంత క్లీన్ చేసి ఏమి ఎర్రర్ లేదు, ఎవ్రీథింగ్ ఫైన్ అని వాళ్ళు మళ్ళీ ఫ్లైట్ ఎగరబడిన తర్వాత ఖతం యాక్సిడెంట్ అయిపోతుంది. సో వాళ్ళు దానికి రీజన్ ఏంటి ఎగ్జాక్ట్గా అని సైంటిఫికల్ రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఒకటే మాట అండి, మాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అంటే. లోకం చేయలేనిది దేవుడు చేస్తున్నాడు, చూపిస్తున్నాడు, నేను వస్తున్నా, దానికి సూచనగా ఇవన్నీ జరుగుతున్నాయి. మానవుడు జ్ఞానాన్ని ఏదైతే సృష్టించాడో ఆ జ్ఞానం మిమ్మల్ని బ్రతికించలేదు. ఆ జ్ఞానం ఏదైతే మనుషులు సృష్టించారో ఆ జ్ఞానము మిమ్మల్ని నడిపించలేదు. నేనే మిమ్మల్ని నడిపిస్తా, నేనే మిమ్మల్ని సత్యమైన మార్గంలో నడిపిస్తా అనే ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభు వారు మనకి సెలవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రక్షణ లేని వారి యొద్దకు వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించారు. బలహీనముగా ఉన్న వారి యొద్దకు వెళ్ళి బలపరచడం స్టార్ట్ చేయాలి. టైం లేదు, దెర్ ఇస్ నో టైం, టైం హ్యాస్ గివెన్ అప్.
సో ఎప్పుడు చెప్తూనే ఉన్నా, సిద్ధపరచబడే ఆలోచన తీసేసుకొని ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ఆలోచన మనం పెట్టుకునేలాగా ఈ జనరేషన్లో ఖచ్చితంగా ఆ విధమైన స్థితి మనకి కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ 2031 అది మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ రాజ్యం. 2031 అది మ్యాక్సిమం లిమిట్. అంటే ఆ 2031కి ఏమైపోతుంది, తరం గతిస్తా. సో తరం గతించేటప్పుడే నేను వస్తానని లేదు ఆయన. ఎప్పుడు వస్తానన్నాడు, గతించక ముందు, రైట్. సో గతించక మునుపే నేను వస్తా. సో ఇది జరుగు వరకు ఈ తరము గతించదు. సో బిఫోర్ ద జనరేషన్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఆన్ ది ఎర్త్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన రాకడలో లేకపోతే ఆయన రాకడలో ఎవరు ఎత్తబడతారనేది ఖచ్చితంగా మీకు ఒకనొక దినమున మీకు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ప్రకటిస్తా. ఆ ప్రకటన, ఆ వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే మనం ఆలోచన చేసి విశ్వాసంతో దేవుని యొక్క క్రియల చేత ముందుకెళ్తామో ఆయన రాకడలో ఖచ్చితంగా ఎత్తబడతారని. హల్లెలూయా. దేవుడు అలాగున మిమ్మల్ని సిద్ధపరచును గాక. హల్లెలూయా. గివ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుదాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యం తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన అది పునాది మరలా వేయక. నెక్స్ట్ ఒకసారి చదువు. క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేని అవుటకు సాగిపోవాలంటే ఇప్పుడు దేవుని నమ్మి బాప్తిజం తీసుకున్నాం, ఇంకా బాప్తిజం అనే ఆ స్థాయిలో ఉండకే అక్కడ అది అంటున్నాడు కదా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, సంఘంలో నిర్జీవ క్రియలు ఏంటివి ఇక్కడ మాట్లాడుతుంది. లోకంలో జరిగే విధానాల గురించి మాట్లాడేటప్పుడు ఎబ్రీయులకు రాసిన 6వ అధ్యాయంలో సంఘంలో జరిగే పరిణామాల గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. నిర్జీవ క్రియలు అంటే ఏంటి, అక్కడ లూసిఫర్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ సంఘం పరలోక సంఘం ఏదైతే పరలోకం ఉందో, అక్కడ దేవదూతల సంఘం ఏదైతే ఉందో, యూదా గ్రంథంలో ఒక లేఖనం ఉంది, అది రాయబడిన లేఖనం. అదేంటంటే ప్రధానులు ఎవరైతే ఉన్నారో, అంటే లూసిఫర్ కావచ్చు, మికాయల్ దేవదూత కావచ్చు, గాబ్రియల్ దేవదూత కావచ్చు, పెద్ద పెద్ద ర్యాంక్స్ కలిగిన దేవదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానత. ఒకసారి చదువుదాం వచనం, సో దట్ యు కెన్ అండర్స్టాండ్. యూదా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశారు. రైట్. ఏం నిలుపుకోలేదు వాళ్ళు, ఏం నిలుపుకోలేదు? ప్రధాన స్థానము యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ఇచ్చారు. మీ అందరికి సంఘముకి ఏమి ఇచ్చాడు స్థానము? ఆయన ప్రధాన స్థలము ఆయన ఇచ్చాడు. అందుకే రెవల్యూషన్లో అంటాడు, మీరు నా దగ్గరకు వచ్చిన తర్వాత నా సింహాసనంలో మిమ్మల్ని నేను కూర్చోబెట్టనిస్తాను అన్నాడు. అదే ప్రధాన యొక్క స్థలం. ఆ ప్రధానమైన స్థలములో యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు అక్కడ ఆ దేవదూతలను కూడా అలాగని కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? నిలుపుకోలేదంట. ఆ నిలుపుకోలేకపోవడానికి కారణం ఏంటి? కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, కొన్ని నిర్జీవ క్రియలు అంటేనే అవి. తర్వాత ఆ దేవదూతలు చేసిన రకరకాల పాపం కావచ్చు, మనుషులపై దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను సరిగా పాటించకపోవటం, ఇవన్నీ కూడా నిర్జీవ క్రియలకు వస్తారు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసము. ఎంతమందికి విశ్వాసము దేవుని యందు ఉందా లేదా? రైట్. కానీ స్టిల్ విశ్వాసం అటు ఇటు అవుతుందనంటే ఇంకా సంపూర్ణతలోనికి మనం రాలేదు అని అర్థం. అక్కడ ఏమంటాడు? ఈ నిత్యమైన తీర్పు అనే పునాది మరలా వేయగా క్రీస్తుని గూర్చి ఈ మూలోపదేశాలు ఏవైతే ఉంటాయో అవి మానాలి. అవి మానమంటున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచుటే గొప్ప విశ్వాసం అని అనట్లేదు. అలాంటి విశ్వాస సంబంధమైన ఇంకా బోధ, క్రియ అవన్నీ మానాలంట. ఎందుకు? సంపూర్ణతలోనికి రావాలి. ఈ మాట క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు దేవుని యందు విశ్వాసం ఉంది. దేవుడు ఏ కార్యమైనా నా పట్ల చేయగలుగుతాడు. దేవుడు ఏ కార్యమైనా నా కుటుంబం పట్ల చేయగలుగుతాడు. ఒకవేళ చెయ్యకపోయినా ఈజ్ మై గాడ్.
సో ఇంకా విశ్వాసంలో ఒకవేళ అటు ఇటు అవుతున్నారంటే సంపూర్ణులు అవ్వటానికి మీరు సాగిపోవట్లేదు అని అర్థం. సో సంపూర్ణులు అవ్వటానికి సాగిపోయే వాళ్ళు ఎవరు అని అంటే అలాంటి విశ్వాసంలో అటు ఇటు నుంచి బయటికి తీసుకొచ్చబడి యేసుక్రీస్తునందు విశ్వాసంలో స్థిరపరచబడిన వాళ్ళే సమస్తం అటువంటివి మాని సంపూర్ణముగా వాళ్ళు సాగిపోవటానికి శక్తి కలిగిన వారుగా నియమించబడ్డారు. అంటే ఇంకా నాకు విశ్వాసం లేదు, ఇంకా విశ్వాసంలో నేను సంపూర్ణంగా రాలేదు, ఇంకా విశ్వాసం స్థిరపరచబడట్లేదు, అప్పుడప్పుడు నాకు విశ్వాసం అటు అవుతుంది అన్నప్పుడల్లా నువ్వు సంపూర్ణ అవటానికి సాగిపోగలుగుతున్నావా? లేదు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? విశ్వాసం కాకుండా బాప్తిస్మములను గూర్చిన బోధ. బాప్తిజంలను గూర్చిన బోధ. బాప్తిజంలను గూర్చిన బోధ ఏంటి? బాప్తిజ సంబంధమైన బోధ ఏంటి? ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో మనం ఏమవ్వాలా? మారు మనస్సు పొందాలి. బాప్తిజం తీసుకున్న రోజు కొన్ని పాపాలను విడిచిపెట్టు. నా జీవితానికి ఇది కరెక్ట్ కాదు, దేవుడు నియమించిన సరి అయిన శక్తి ప్రభావం నాకు కావాలి అంటే ఈ పాపాన్ని నేను విడిచిపెట్టాలా? ఓకే, బాప్తిజాలు తీసుకుంటే వాళ్ళకి ఏం చెప్తాం? దేవుని యొక్క మర్మాలు చెప్తామా? ఏం చెప్తాం? బాప్తిజం తీసుకునే మీరందరూ బాప్తిజాలు తీసుకునే అనుభవం ఉంది కాబట్టి ఆ టైంలో ఏం చెప్తారు? ఏమైనా పాపములు ఉంటే మళ్ళీ చేయకుండా మీరు జాగ్రత్త పడాలి, పాపాలని విడిచిపెట్టాలి. అంటే ఇంకా పాపం గురించే పాపాలు విడిచిపెట్టాలి అనే ఆలోచనలోనే ఇంకా పాపం చేస్తున్నది ఉంటే సంపూర్ణ అవటానికి మీరు సాగిపోవట్లేదని అర్థము. అవన్నీ మానాలంట. అంటే మీ మైండ్లో ఇంకా బాప్తిజ సంబంధమైన అనుభవమే ఉంటే నువ్వు సంపూర్ణముగా అవ్వలేకపోతున్నావు. అది రాకడికి వ్యతిరేకమైనది. ఇంకా నువ్వు చిన్న పిల్లల వలె ఆత్మలో ఉన్నావని అర్థం. సో ఇది బాగా గుర్తుపెట్టుకుని తర్వాత హస్త నిక్షేపణం అంటే ప్రాఫిట్ చేయబెట్టి ప్రార్థన చేయాలని. అంటే విశ్వాసం ఎలా ఉంది? అర్థమవుతుందా? అంటే నువ్వు నేర్చుకున్న వాక్యాన్ని బట్టి నీకు మిరాకిల్స్ కావాలి. మేము ప్రార్థన చేస్తే అద్భుతాలు కావనట్లేదు, అవుతాయి, కానీ ఆ లెవెల్ కూడా దాటాలి. నువ్వు ఆ లెవెల్ దాటినప్పుడు ఏమవుతుంది? నువ్వు వింటున్న వాక్యమే నీకు విడుదలిస్తా, నువ్వు వింటున్న వాక్యం నీకు స్వస్థత ఇస్తా, నువ్వు వింటున్న వాక్యం విశ్వాసానికి అతీతముగా తీసుకొని పోతా, నువ్వు వింటున్న వాక్యము దేవుడు శక్తిని నింపుతా, నువ్వు వింటున్న వాక్యమే డబ్బులు సంపాదించేలాగా చేస్తా, నువ్వు వింటున్న వాక్యమే దేవుని నడిపింపు అయ్యేలాగా చేస్తా. నేను ప్రార్థన చేస్తే అయ్యేది ఒకలాగైతే వాక్యమే నేను నడిపించేది. అది దేవుని యొక్క సంపూర్ణతలో మనం సాగిపోవటానికి ఆస్కారం ఉంది. అది హస్త నిక్షేపణం. తర్వాత మృతుల పునరుత్థానమును. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాం. ఆ మృతుల పునరుత్థానము అనే ఆ బోధ ఏంటంటే నా పాపము క్షమించబడి ఉన్నది, ఇప్పటి నుంచి నేను యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కనుక నేను కూడా యేసుక్రీస్తులో బాప్తిజము తీసుకున్నాను కనుక నేను చనిపోయి నేను తిరిగి లేచాను. సో లేచాను కాబట్టి నేను ఇప్పటి నుంచి నూతనంగా మార్చబడాలా, ఇప్పటి నుంచి నూతనమైన ఆలోచనలు రావాలి, నూతనమైన మనసు నాకు రావాలి. అంటే ఈ విధమైన బోధను కూడా మనం ఒకవేళ పాటించినట్లయితే ఇంకా మనం చిన్నపిల్లల వారమై ఉన్నామని అర్థం. నెక్స్ట్ నిత్యమైన తీర్పు. నిత్యమైన తీర్పు అంటే ఏంటి? నరకము. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్మలేదో వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారంట? నరకానికి వెళ్తారు. ఎందుకు? నమ్మనందుకు పక్కన పెడితే ఆయన కార్చిన రక్తం ఎప్పుడైతే మన ఆత్మ పైన ప్రోక్షించబడదో వాళ్ళు పరిశుద్ధులు కారు కనుక వాళ్ళు నరకానికి వెళ్తారు. ఇంకా నరకానికి వెళ్తాము, ఇంకా నరకం సంబంధమైన బోధలే, ఇంకా పాతాల సంబంధమైన ఆలోచనలే, అరే పాపం చేస్తే నరకానికి వెళ్తాం, ఈ వే ఆఫ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు నువ్వు సంపూర్ణం సాగిపోవటానికి ఆస్కారము లేదు. నెక్స్ట్ వన్ క్రీస్తుని కూర్చిన మూలోపదేశం. ఇవన్నీ కూడా క్రీస్తుని కూర్చిన మూలోపదేశం. అంటే ఇవన్నిటికీ అతీతముగా ఉన్నప్పుడే రహస్య రాకడికి నువ్వు సామర్థ్యం కలిగిన సంఘముగా నువ్వు నియమించబడతావు. ఎంతమందికి అర్థమైంది ఈ చిన్న విషయం? ఓకే, ఇంకా విశ్వాసంలో అటు ఇటు అయిపోతున్నామంటే సంపూర్ణంగా ఉన్నట్టాను మనం ఇంకా ప్రార్థన చేయించుకుంటున్నాము, ఆ ప్రార్థన చేయించుకున్న ద్వారా మాత్రమే నా కార్యాలు జరుగుతున్నాయి, సో వాక్యము ద్వారా నా కార్యాలు జరగట్లేదు అన్నా కూడా నీ విశ్వాసము లేకపోతే నీ ఆత్మీయత సంపూర్ణముగా లేదు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందే బోధ, బాప్తిజాల యొక్క బోధ. పాప క్షమాపణ నాకు కలిగింది, నేను పాపం చేయొద్దు అంటే ఇంకా ఆలోచనలోనే ఉన్నాము అని అంటే
మనం చిన్న పిల్లల వారి వలె ఉన్నాము, ఇంకా సంపూర్ణమవటానికి మనము సాగిపోలేదు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకెన్ని సంవత్సరాలు మనం మా అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? మీరు నమ్మినా నమ్మకపోయినా వాక్యాన్ని నమ్మాలి, తప్పదు. ఇది నేను చెప్పట్లేదు. దేవుడు నాకు వచ్చి 2031లో ఖచ్చితంగా వస్తుందని చెప్పలేదు. కానీ వాక్యం చెప్పినట్టుగానే మనం పాటించాం. వాక్యం చెప్పినట్టుగానే అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్త చెప్పినట్టుగానే అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇరు దేశాలు మరి యుద్ధంలో పాల్గొనే టైం వచ్చింది. రకరకాల దేశాలు కూడా యుద్ధంలో పాల్గొన్నప్పుడు అన్నీ వాళ్ళకున్న ఏదైతే ఎకనామికల్గా ఐశ్వర్యం ఉందో అన్నీ వాళ్ళు కోల్పోతారు. సో ఇంకా లోతుగా వెళ్ళాలంటే చాలా మర్మం సంబంధమైన బోధ సంబంధమైన విషయాలు మీకు బయలుపరచడానికి ఆస్కారం ఉంది. అది వినే స్థాయి మీకు ఉంటే దేవుడు మీకు ఆ జ్ఞానం ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ టైం లైన్ చూస్తే 2031 లోపు ఖచ్చితంగా రాష్ట్ర అక్కడ వస్తారు. 2038కి ఖచ్చితంగా మేబీ రెండో రాకడికి రావచ్చు. లేదు దానికన్నా ముందే వచ్చినా ఆశ్చర్యం లేదు. ఏ టైంలో ఆయన వస్తాడో మనకి తెలీదు కనుక, ఆ సీజన్ మాత్రమే మనకి తెలుసు కనుక ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఒకసారి 24వ అధ్యాయం 2-3 వచనాలు చదివి ముగించుకుందాం. 34 నుంచి చదవండి. ఇవన్నీ జరుగు వరకు తింపదని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకొని పోబడను, ఒకడు ఇద్దరు ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. రైట్, పని చేస్తున్నప్పుడు ఏమైపోయారు? ఒకడు తీసుకొని పోబడును, ఒకరు తీసుకొని పోబడుతుంది, ఒకరు మిగిలిపోతా. ఎందుకు ఇద్దరిలో ఒకరేమో అక్క ఈరోజు సినిమాకి పోయినాను కదా, బాగుంది అక్క, నువ్వు కూడా చూస్తే బాగుందని ఈమె సినిమా కోసం చెప్తాను. ఇంకొక ఆమెనేమో అరే ఎప్పుడు సందు దొరుకుతుందా, వాక్యం ఎప్పుడు చెప్తాం, సువార్త ఎట్లా ఇప్పుడు రక్షిద్దాం అనే ఆలోచనలో సువార్త చెప్పాలి, ఇంకా దేవుని వాక్యం చెప్తే రక్షించబడుతుందేమో, పాపం లోకంలో బంధించబడ్డదేమో అని ఒక పాపం. మా ఇద్దరు స్త్రీలకు టైం తెలియదు ఆ రాష్ట్రం అక్కడ వస్తుందని. బట్ ఒక స్త్రీ సిద్ధపరచబడ్డా, లేకపోతే అక్కడ ఉన్న పురుషుడు సిద్ధపరచబడ్డాడు, ఇంకో అక్కడ ఉన్న వ్యక్తి సిద్ధపరచబడలేదు. లోక సంబంధమైన ప్రభావం గురించి ఆలోచిస్తూ అన్ని కోణాలలో లోకంతో నింపబడిన ఆ స్త్రీ యేసు ప్రభు యొక్క రాష్ట్ర రాకడికి సిద్ధపరచబడ్డాడు. ఇంకో అక్కడ ఉన్న ఇంకొక వ్యక్తి ఆయన రాకడికి సిద్ధపరచబడ్డాడు. ఎవరు ఎత్తబడ్డారు? సిద్ధపరచబడిన వాడు ఎత్తబడ్డాడు, మిగతా వాడు మిగిలబడ్డాడు. నెక్స్ట్, ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకతే తీసుకుని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఏం చేస్తున్నారంట? జొన్నలు కట్క చేయడానికి విసురుతున్నారు. ఆ టైంలో ఇద్దరు స్త్రీలు అక్కడ ఉండి ఆ పని చేస్తున్నప్పుడు స్త్రీల జోలు ఎలా ఉంటుంది? ఒక స్త్రీ ఏమో ఒకలాగా వేరే అన్ని లోకం ముచ్చట మాట్లాడుతున్నారు. ఆ అక్క గిట్లా, ఈ ఆయన భర్త గిట్లా, వాళ్ళ తమ్ముడు గిట్లా, ఇవన్నీ చెప్తుంది ఒక స్త్రీ. ఇంకో స్త్రీ ఏమో అబ్బా ఎప్పుడు వాక్యం చెప్తామా అనే ఆలోచన ఒక స్త్రీ. ఎవరు ఎత్తబడతారు? హాస్ డిజైర్, బికాస్ దెర్ ఈస్ నో టైమ్ దట్ హాస్ గివెన్ టు ద మ్యాన్ కైండ్ ఇన్ దిస్ జనరేషన్. ఈ జనరేషన్లో సమయం లేదు కనుక మన సామర్థ్యం, సమయం దొరికిన కొలది దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేయండి. సమయం దొరికిన కొలది యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి ఖచ్చితంగా ప్రయాసపడండి. హల్లెలూయా. సో ఆ సమయంలో ఆయన రాష్ట్ర రాకడ వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశంలో ఆయన మేఘము ఎప్పుడైతే ఆ మబ్బు పైన మేఘము పైన వచ్చాడో ఆ రాష్ట్ర రాకడ అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ రాష్ట్ర రాకడ జరిగిందో అక్కడ ఉన్న ఇద్దరి స్త్రీలలో ఒకరు ఎత్తబడ్డారు, మిగతా ఒకరు అక్కడనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో
సో ఈ కార్యము జరగటానికి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టరియల్ ఈవెంట్ అనేది రానున్న భవిష్యత్ కాలంలో జరగబోతుంది కనుక ఆ ఒక ఈవెంట్కి ఖచ్చితంగా మన తరం చూడబోతుందనే దాన్ని బట్టి దేవునికి మహిమపరిచి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు అక్కడికి ఎదురు చూస్తూనే ఉన్నా. బట్ అక్కడ ఉన్న ప్రవచనము, యేసుక్రీస్తు చెప్పిన ప్రవచనము, ఆ అంజూరపు చెట్టు యొక్క ప్రవచనం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం చూస్తే ఇజ్రాయేలు దేశానికి వచ్చిన స్వాతంత్రం ఆ 1948 సంవత్సరాన్ని బట్టి చూస్తే రాష్ట్రాలు అక్కడ చాలా దగ్గరగా ఉంది. ఆయన రెండో రాకడ చాలా దగ్గరగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నేను లోకంలోనే ఉంటాను, ఇంకా విశ్వాసంలో అటు ఇటు అవుతాను, ఇంకా హస్త నిక్షేపణం నేను పాటిస్తాను, ఇంకా బాప్తిజాల టైంలో నేను పాపాలన్నీ విడిచిపెట్టాలని ఆ మనసు ఏదైతే ఉందో ఇంకా ఈ టైంలో అలానే ఉంటే ఇది చాలా జాగ్రత్తమైన సూచన మీకు దేవుడు తెలియపరుస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us to get what the Lord is speaking to us. Hallelujah. So are you ready for the Lord? Are you ready for the rapture? ఆయన రాకడ దినమున ఆ దినం వస్తున్నప్పుడు మీరు నిజముగా సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారని విశ్వసిస్తున్నారు? సిద్ధంగా ఉన్నారా? మనసు ఒప్పట్లేదా? సిద్ధంగా ఉన్నారా? మనసు ఒప్పట్లేదా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు for the Lord's rapture? Yes, the one who believes in the Lord and has identified in the book of life is going to get raptured. Amen. Hallelujah. Amen. Hallelujah. Amen. సంతోషిస్తున్నారా? భయం అవుతుందా? లేదు సార్, నేను పాపం చేశాను, అది ఎట్లనో అనుకుంటే నో, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద సిన్. ఇంకా అక్కడనే ఉంటే అవన్నీ మాని సంపూర్ణులగుటకు సాగిపోవాలి. హల్లెలూయా. ఇంకా నేను తప్పిదంలోనే ఉన్నాను, ఇంకా లోకానుసారమైన ఆ చీకటి ప్రభావం, ఆ పాపము కాకపోవచ్చు అది, బట్ ఆ ప్రభావం నీకు ఉన్నప్పుడు అపవిత్రపరచబడతావు అనేది సత్యం. అపవిత్రులు ఖచ్చితంగా రాకల్లో ఎత్తబడాలి, రెండో రాకల్లో రక్షించబడతారు. ఆ రెండో రాకడికి ముందు 7 ఏళ్ల శ్రమ కాలం ఖచ్చితంగా ఈ భూమి మీద ఇవ్వబడతాననేది లేఖనం మనకి తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడున్న ప్రవచన లేఖనము నేను నమ్మను అంటే యేసుక్రీస్తు ప్రభుని కూడా నువ్వు నమ్మనట్టు. బికాస్ ఇఫ్ వీ డోంట్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, వి ఆర్ నాట్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఇంకా నాకు దేవునిపై నమ్మకం కలగాలి, ఇంకా నాకు దేవుణ్ణి నేను నమ్మాలా, నాకు దేవుని పట్ల విశ్వాసం రావాలి అనుకున్నప్పుడల్లా నీకు సమస్యలు వస్తాయి. ఎందుకంటే నమ్మకం ఎప్పుడు వస్తుంది? దేవుని మీద నమ్మకం ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఏమైనా అద్భుతం నాకు చేసినప్పుడే నమ్మకం వస్తుంది. అద్భుతం ఎప్పుడైతుంది? నీకేదో సమస్య ఉండాలి కదా, సమస్య ఉన్నప్పుడే ఏమవుతుంది? అద్భుతం అవుతుంది. మరి అద్భుతాన్ని ఆశించేవాడు ఇండైరెక్ట్గా ఏం ఆశిస్తున్నాడు? శ్రమలను ఆశిస్తున్నాడు. తండ్రి నాకు ఒక అద్భుతం చేయమన్నప్పుడల్లా నీకు సమస్యలు ఏర్పడతాయి. ఎందుకు? అద్భుతం అంటేనే సమస్య. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఎప్పుడు కోరుకుంటారు? యుద్ధం జరుగుతున్నప్పుడు. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? సమాధానం రావాలంట. 2024, 2023 సమాధానం రావాలని అనుకోలేదు. ఎందుకు? అప్పుడు ఏం జరగలేదు? యుద్ధం. యేసు నామములో సమాధానం కలుగునుగా కానీ రకరకాల దేశంలో అన్నప్పుడల్లా అక్కడ ఖచ్చితంగా యుద్ధాలు జరుగుతుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్స్పెక్ట్ గాడ్ యాజ్ హూ హి ఈస్. ఆయన ఎవరై ఉన్నారో, ఎలాగ ఆయన అమర్చబడి ఉన్నారో నీ లైఫ్ లో, అలాగనే ఆయన విశ్వాసం ఉంచి మీ ద్వారా దేవుడు చేయాల్సిన ప్రతి కార్యము జరిగించబడేలాగా మీరు దేవునికి అనుకూలించుదురు గాక. హల్లెలూయా. ఒకసారి చప్పాలు కొడదాం. హల్లెలూయా. అందరికి అర్థమైందా? బసకెళ్ళిన యేసు ప్రభు అదే పొద్దున లేచి మళ్ళీ ఆకలి కొనడం ఏంటి? ఆకలి అవుతున్న టైంలో ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని శపించాడు. ఎందుకు చెప్పించాడంటే దానికి ఫలాలు లేవు చెప్పించాడంటే తప్పు. అక్కడ ఆ కాలం కాదు యాక్చువల్గా, అంటే దాని యొక్క అంతము ఆ కాలం కాదు కాబట్టి శపించి ఆ కాలం వచ్చేంత వరకు అది శాపగ్రస్తంగానే ఉండాలి. ఆ కాలం ఎప్పుడు వచ్చింది? 1948 సంవత్సరంలో ఆ కాలం వచ్చినప్పుడు మరలా అది ఏమైందంట? అంజూరపు చెట్టు చిగురించింది. హల్లెలూయా. చిగురించినప్పుడే ఆయన ఎక్కడున్నాడని మనం తెలుసుకోవాలంట? ద్వారము దగ్గరనే ఉన్నాడంట, అంటే తలుపు బయటనే ఉన్నాడు. ఈ తరము గతించదని క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడే వి హావ్ టు అండర్స్టాండ్. ఇంత క్లియర్గా
ఆయన చెప్పినప్పుడు ఇంకా మనం దాన్ని గ్రహించకపోతే, ఇంకా దాన్ని మనకు అర్థం కాకపోతే, మన లైఫ్ అనేది జీసస్ క్రైస్ట్ చేతిలో లేనట్టుగానే అక్కడ అర్థమిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నాకు సమస్యలు ఉన్నాయి, నా కష్టాలు ఉన్నాయి, యేసు ప్రభు నమ్మినందుకు అనేకమైన నిందలు నా పైన వచ్చినాయి, అనేకమైన కష్టాలు నేను అనుభవిస్తున్నాను, అనేకమైన బాధలు అనుభవిస్తున్నాను. యువర్ టైమ్ ఇస్ అప్. ఒక రోజు ఒక దినం వస్తుంది, ఆ దినమున నీ ఒక కన్నీరు తుడిచివేయబడుతుంది, నీ కష్టము తుడిచివేయబడుతుంది, నీ ప్రతి ఒక నష్టము తుడిచివేయబడుతుంది. ఆ దినమున సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభు లేవనెత్తుతాడు, సంఘాన్ని ఆయన తీసుకొని పోతాడు. అప్పుడు నీ ఒక కనులలో కన్నీరు ఇక ఉండదు అని ఆయన ప్రకటన గ్రంథములో స్థాపనగా ఆ యేసుక్రీస్తు మన మధ్యలో సెలవిస్తున్నాడండి. హల్లెలూయా. సో ద టైమ్ ఈజ్ అప్. దెర్ ఈస్ నో మోర్ సీజన్ ఆఫ్ ద సఫరింగ్ అయ్యే సీజన్ సంఘానికి అయిపోయి, సంఘం అంతా కూడా ఆయన చేతిలో తీసుకొని పోయబడి, తరువాత రెండో రాకడికి ముందు ఈ లోకం అనేది శ్రమలు భరిస్తాయి. ఆ శ్రమలు భరించడానికి యేసుప్రభు ఒప్పుకోడు. నా సంఘాన్ని నేను తీసుకొని పోతాను. ఎప్పుడైతే సంఘాన్ని యేసుప్రభు తీసుకొని పోతాడో అసలైన సమస్యలు భూమి మీద ఏర్పడతాయంట. ఆ సమస్యలు భూమి పుట్టినప్పటి నుంచి, భూమి అంటే మానవ జాతి భూలోకంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి సమస్యలు రాలేదంట భూమి మీద. అలాంటివి రాబోతున్నాయంట. హల్లెలూయా. అలాంటివి రాబోతున్న సమస్యలలో నువ్వు నేను ఉంటామా? ఉంటాం. యేసు ప్రభు ఏం చేస్తాడు? మిమ్మల్ని అక్కడి నుంచి తప్పిస్తా అని రాష్ట్రాలలో మిమ్మల్ని తీసుకొని పోయి ఆ సమస్యలు మీకు రాకుండా ఆ సమస్య నుంచి మిమ్మల్ని దేవుడు తప్పిస్తాడండి. ఈ కృప మీ అందరికీ ఉందని నమ్ముచున్నాను. దేవుని యొక్క మహిమ మీ అందరిపై ప్రత్యక్షపరచబడును గాక. హల్లెలూయా. అర్థమైంది అందరికి? ఏం చేస్తారు? ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 6 ఇయర్స్, 6 సంవత్సరాలు. అలాగని 6 సంవత్సరానికి వస్తాడని చెప్పట్లేదు. ఈ సంవత్సరంలో రావచ్చు. అందుకే మొన్ననే చెప్పాను సెప్టెంబర్ అని చెప్పలేదు. సెప్టెంబర్ రావచ్చు, అక్టోబర్లో రావచ్చు, నవంబర్లో రావచ్చు, ఇంకో 1 మంత్లో రావచ్చు. రాస్తారు అక్కడ 1 మంత్లో రావచ్చు. ఆర్ యూ ప్రిపేర్డ్? హల్లెలూయా. ఇంకా నీ మనసులో ఉండొద్దు అనేవాళ్ళు ఉంటే మంచిది కాదు. దేవుని చిత్తానుసారమైన వ్యక్తులు తప్ప దేవుని చిత్తానుసారంగా కాని వ్యక్తులు ఎవరైనా నీ హృదయంలో ఉంటే తీసేసుకోండి. అంటే నేను డైరెక్ట్గా చెప్తాను, వినండి. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళైన వారు ఎవరైనా ఉంటే కనుక మీ భార్య తప్ప ఇంకొవరు ఉండకూడదు. మీ భర్త నీ హృదయంలో తప్ప ఎవరు ఉండకూడదు. పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు నీ హృదయంలో తప్ప ఎవరు ఉండకూడదు. హల్లెలూయా. సమయం వస్తా, వివాహ సమయం వస్తా, నీ రైట్ పార్ట్నర్ వస్తా. ఇంకా రాకడ త్వరలో అయితే ఇంకా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన వచ్చి తలుపు దగ్గరనే ఉన్నాడంట. ఆయన తలుపు దగ్గర నుండి కొడతాడు. ఈ నాక్ ద డోర్. ఆ నాక్ ద డోర్ని నాక్ చేస్తున్నప్పుడు ఆ డోర్లు అనగా నీ హృదయం. ఆయన నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు ఉండదు, ఆయన మాత్రమే ఉండాలి. ఆయన ఏర్పాటు చేసిన ప్రజలే ఉండాలి, ఆయన ఏర్పాటు చేసిన సంఘమే నీ హృదయంలో ఉండాలి. దానికి మించింది ఇంకా ఎవరైనా బయట వాడు ఉంటే కనుక ఇట్స్ డేంజర్ ఫర్ యువర్ స్పిరిట్, ఇట్స్ డేంజర్ ఫర్ ద టైమ్ ఆఫ్ ద రాప్చర్. ఆ రాప్చర్ టైంలో చాలా డేంజర్ అండి. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కాని వారు నీ హృదయంలో ఎవరు ఉండాలా? జీసస్ క్రైస్ట్ మాత్రమే ఉండాలి. హల్లెలూయా. పెళ్ళైన వారు యేసుక్రీస్తు ప్రభుతో పాటు మీ భార్యనో భర్తనో అంటే ఒక కుటుంబముగా, కుటుంబ వ్యవస్థ మాత్రమే ఉండాలి. ఇది కాక ఆ లైన్ క్రాస్ అయితే రాప్చర్ కూడా క్రాస్ అవుతుంది. ఆ రాప్చర్ అనే లైన్ క్రాస్ అయితే రెండో రాకడికి వచ్చే ప్రతి సమస్య ఈ భూమి మీద ఎప్పుడైతే ఉద్భవిస్తుందో ఆ సమస్యల్లో మనం కూడా ఉండే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. సో ఇది నేను స్వయంగా చెప్పట్లేదు, కానీ వాక్యం లేఖనం ఏదైతే చెప్పబడిందో అదే వాక్యం మీకు ప్రకటించబడుతుందండి. ద టైమ్ ఇస్ అప్. యేసుక్రీస్తు రాకడికి సమయం అనేది ఆసన్నమైంది కనుక వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ద లార్డ్. ఎంత మందిని చాతనైనంత మటుకు ఎంత మందిని రక్షిస్తావు అంత మందిని రక్షించు. ఇంట్లో ఉండే సమయం కాదు, ఇంట్లో ఫ్యాన్ గాలి కింద కూర్చొని ఫోన్లో వచ్చే సమయం కాదు. దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు వీప్ అవుట్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ దట్ ఈస్ నాట్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో టైం అంతా వేస్ట్ చేస్తున్నారు, ఈ సమయం అంతా వేస్ట్ చేస్తున్న పరిశుద్ధమైన బుద్ధి లేని కన్యకలు రాకడ టైంలో ఎత్తపడలేదు.
సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని ఏదైతే వాళ్ళు తెచ్చుకున్నారో బుద్ధిగల కన్యకలు రాసరాకల్లో ఎత్తబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కారణాన్ని బట్టి కూడా నీ సిద్ధపాటు ఆగిపోదండి. ఏ కారణం కూడా నీ సిద్ధపాటునే ఆపదు. కారణాన్ని జయించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కారణం ఉంటుంది? కొంతమంది భార్యలకు భర్త అనే కారణం ఉంటా, భర్త అనే అడ్డు ఉంటా. దాన్ని ఎలాగైనా విరగొట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన రాకడికి సిద్ధపడండి. కొంతమందికి భార్య అనే కాడి ఉంటారు. యేసుక్రీస్తు నామంలో జయించి, ఏ విధమైనా సరే జయించి దేవునిలో ముందుకెళ్ళండి. బికాస్ ఇట్స్ నాట్ ద టైమ్ టు స్టిక్ విత్ ద యోక్ ఆఫ్ ద ఫ్యామిలీ. హల్లెలూయా, హల్లెలూయా. కొంత తల్లిదండ్రులు అనే కాడి, కొంతమంది పిల్లలు అనే కాడి, ప్రతి ఒక్క కాడిని నువ్వు జయించాల్సిన సమయం ఇది. ఒకవేళ జయించకపోతే ఇట్స్ యువర్ విష్, ఇట్స్ అప్ టు యూ. అది మీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఆయన రాష్ట్ర రాకులు ఎత్తబడతారా లేదా అనేది ఉంటారు. నేను మీకోసం 10 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసినా కానీ మీరు ఎత్తబడరు. ఏం చేస్తే ఎత్తబడతారు? మీ మీదనే ఉంటారు. హల్లెలూయా, మీ మీదనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకా రానున్న రోజుల్లో అనేకమైన యుద్ధాలు జరుగుతాయి. ఆకాశంలో వింతలు జరుగుతాయి, భూలోకంలో వింతలు జరుగుతాయి, భూమి మీద వింతలు జరుగుతాయి. ఏదైతే జ్ఞానాన్ని మరి మనుషులు కనుక్కున్నారో ఆ జ్ఞానం వాళ్ళకి సహాయము చేయొచ్చు. హల్లెలూయా. సైన్స్ గొప్పదనే వ్యక్తి సునామీని ఆపగలుగుతాడా? సైన్స్ గొప్పది అనే వ్యక్తి భూకంపాన్ని ఆపగలుగుతాడా? సూర్యున్నే చూడలేడు. అంతవరకు ఎందుకు? ఒక అర నిమిషము సూర్యున్నే చూడలేని మనిషి అంత గర్వంగా అయిపోయాడంట. అరే జ్ఞానం ఉంది, ఏమైనా చేయగలుగుతానని. వాళ్ళంతా పతనం అనేది ఒక రోజు రాబోతుంది. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభుతో ఉండాలనేది నా ఆశ. యేసుక్రీస్తు ప్రభు యొక్క విందులో మీరు ఉంటారని నేను నమ్మకం అండి. హల్లెలూయా, హల్లెలూయా. క్లియర్గా అర్థమైంది అందరికీ? వసంతకాలం వచ్చేసింది. హల్లెలూయా, వసంతకాలం వచ్చేసింది కనుక ద లార్డ్ ఈస్ కమింగ్ ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్. సంఘాన్ని తీసుకుపోవడానికి రెడీగా ఉన్నారు. ఈ సమయంలో కూడా టైం వేస్ట్ చేస్తే అది మీ ఇష్టం. మీకున్న విశ్వాసము అవిశ్వాసము మీరే దాన్ని పొడగొట్టుకునే వారిగా అవుతారండి. హల్లెలూయా, హల్లెలూయా. సో దీన్ని బట్టి ప్రార్థించేద్దామా? యేసయ్యా, నీ రాకడికి నన్ను సిద్ధపరచండి. నా ఆత్మను, నా మనస్సును, నా శరీరాన్ని, నా మనస్సాక్షిని సిద్ధపరచండి. ఏ అడ్డు ఉన్నాయో ఆ అడ్డును నేను దాటుకొని నీ సన్నిధికి రావాలా. అడ్డును దాటుకొని నీ కార్యము, నీ పనిని, నీ రాజ్యాన్ని నేను కట్టాలి. ఈ కమిట్మెంట్తో ఎవరైతే ప్రార్థనతో ముందుకెళ్తారో, అఫ్ కోర్స్ టైం ఒకవేళ ఉంది అనుకుంటే మంచిదే. టైం లేకపోతే నేను కూడా ఏం చేయలేను. మేబీ నెక్స్ట్ సెప్టెంబర్లో రావచ్చు, నవంబర్లో రావచ్చు. కనుక సెప్టెంబర్ నుంచి మాత్రం ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. నో మ్యాటర్ హౌ అండ్ హూ ఈస్ గోయింగ్ టు సే, సెప్టెంబర్ నుంచి ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కనుక సో బీ కేర్ఫుల్ ఫర్ వాట్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు డూ. దేవుడు మీ పట్ల చేయబోతున్న ప్రతి కార్యం మీరు అనుభవించి సకల జనులకు సాక్షార్థమై మీరు వాటిని ప్రకటించుదురు గాక. హల్లెలూయా. గివ్ ద క్లాప్స్ టు ద లార్డ్ జీసస్. దేవుని వాక్యాన్ని ఆశీర్వదించిన పరిశుద్ధుడా. ఆమేన్.